ఇలాంటి మూవీస్ యాక్చువల్గా ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఒక మెసేజ్తో వచ్చింది. మేబీ వాళ్ళు తక్కువ క్వాలిటీతో తీసి ఉండొచ్చు, వాళ్ళకి బడ్జెట్ సరిపోయి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అయితే చాలా మంచి ఇంటెన్షన్తో తీశారు. నారాయణమూర్తి సినిమా అంటే మొత్తం అసలు చాలా క్రౌడ్ ఉండేది, చాలా ముందు ఇక్కడ శీష్మేల్ థియేటర్ అమీర్పేటలో మా ఇంటి దగ్గర ఉండే. దాంట్లో వస్తే మొత్తం అందరు గ్రూపులు లేడీస్. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మన నారాయణమూర్తి అన్న సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాకి వెళ్తున్నాను. ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నానంటే అన్న మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది నాకు ఈ మధ్యలో. సోషల్ మీడియాలో అన్న వీడియోలు చూడడం కానీ, లేకపోతే అన్న గురించి తెలుసుకోవడం కానీ, అన్న యొక్క కల్మషం లేని మనసు చూసిన తర్వాత అన్న సినిమా ఏ విధంగా నేను థియేటర్లో చూడాలనుకున్నా. నాకు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి ఈ విప్లవం కావచ్చు, లేకపోతే ఈ ఉద్యమానికి సంబంధించిన ఆ సాంగ్స్ వినడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఆ విధంగా నేను నారాయణమూర్తి అన్న సినిమాకు కనెక్ట్ అయిన కావచ్చు. ఈ మధ్యన నేను అన్నది రిక్షా ఓడి సినిమా చూసిన, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సినిమా. దీంతో పాటు ఈ మధ్యలో మన బ్రహ్మానందం గారితో ఒక వీడియో చూశాను. అసలు ఆ కల్మషం లేని నవ్వు చూసి నాకు నిజంగా ఫిదా అయిపోయినా అన్నకి. త్రివిక్రమ్ గారితో కావచ్చు, లేకపోతే బ్రహ్మానందం గారితో, అనిల్ రావిపూడి ప్లస్ హరీష్ శంకర్ అన్నతోటి, వీళ్ళందరితోటి ప్రమోషన్ చేయించుకుంటున్నాడు యూనివర్సిటీ సినిమా. ఇప్పుడు టైము 1:15 వస్తుంది. నేను మార్నింగ్ ఇదేంది గోకుల్ థియేటర్కి వెళ్ళాను. అదేవిధంగా శ్రీరామ్ థియేటర్ దగ్గరికి వెళ్తే కూలీ సినిమా నడుస్తుంది. దానికి ఆపోజిట్ లో చూసి శ్రీరాములకు ఆపోజిట్ లో ఉన్న శశికళ లక్ష్మీకళ అన్న ఉంటుందో కావచ్చు అని నేను అక్కడికి వెళ్ళి చూశాను. మన లక్కీగా అయితే సినిమా అయితే ఉన్నది మన దగ్గరలో మూసాపేట కాబట్టి అక్కడికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా శశికళ లక్ష్మీకళ థియేటర్కు 11:11కి వెళ్ళాను నేను, 11 ఏమైనా సినిమా ఉంటుందని. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే కనుక 1:45కి ఉంది సినిమా టైం అనేది. సో అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు నేను సినిమా చూస్తాను. అక్కడ ఎవరైనా ఉంటే కలిస్తే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సారీ, నేను చెప్పడం మర్చిపోయినా, ఈ రోజు అన్నయ్యది మెగాస్టార్ చిరంజీవి గారిది బర్త్డే కాబట్టి అన్నయ్యకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం థియేటర్కి వెళ్దాం పదండి. బాల్కనీ టికెట్ ప్రైస్ 112 రూపాయలు మాత్రమే. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే సినిమా బాల్కనీ టికెట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ. సినిమా టికెట్ 112 రూపాయలు, పాప్కార్న్ రేటు 150 రూపాయలు. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఇక్కడ అన్న వాళ్ళు కలిసిళ్ళు, అట్లనే ఇక్కడ సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఒకసారి రివ్యూ అడిగి చూద్దాం మనం. నా పేరు జయశ్రీ అండి. మూవీ చాలా బాగుంది. ఇందులో యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళ సన్ యాక్ట్ చేశారు, సోమేష్ అనే క్యారెక్టర్, ప్రకాష్ అనే క్యారెక్టర్. అవునండి. అయితే ఇలాంటి మూవీస్ యాక్చువల్గా ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఒక మెసేజ్తో వచ్చింది. మేబీ వాళ్ళు తక్కువ క్వాలిటీతో తీసి ఉండొచ్చు, వాళ్ళకి బడ్జెట్ సరిపోయి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అయితే చాలా మంచి ఇంటెన్షన్తో తీశారు. నిజంగా సోది సినిమాలు, పనికిరాని సినిమాలు చూసి తీసే కన్నా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే తీసే వాళ్ళు కూడా వీటికి ఎక్కువ బడ్జెట్ పెంచుకుని ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ తీస్తారు. అట్లీస్ట్ సొసైటీకైనా కాస్త యూజ్ అవుతుంది. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ మూవీ చూడడానికి. థ్యాంక్ యూ. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు బట్టు శ్రీనివాస్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం నారాయణమూర్తి సినిమా? నారాయణమూర్తి మేము చిన్నగా ఉన్నప్పుడు, మాకు తెలియచ్చినప్పటి నుంచి నారాయణమూర్తి సినిమా అంటే చాలా ఇష్టము. ఆయన సినిమా అంటే కంపల్సరీ ఒకసారి చూడాలని చెప్పి అనిపిస్తుంది. ఎర్రసైనం సినిమా చాలాసార్లు చూసినాము. ఈ సినిమాలో చాలా నారాయణమూర్తి గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇది అందరికీ అంటే బడుగిన వర్గాల వారి హక్కుల కోసము అండ్ విద్యార్థుల హక్కుల కోసము, యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలు మన మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ని దోచుకునే సిస్టమ్ని ఇవన్నీ చూపించి మంచి మెసేజ్ ఇచ్చిన ప్రజలకి. దీన్ని గవర్నమెంట్ కూడా ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ కాలేజీల పిల్లలకి అందరికీ ఇట్లా ఈ సినిమాలు చూపిస్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది ప్రైవేట్ స్కూల్కి అండ్ గవర్నమెంట్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏమున్నదని చెప్పి. లక్షలు పోల్చి పిల్లల్ని అందరినీ ప్రైవేట్ కాలేజీలో చదివిస్తారు. చదివించిన తర్వాత జాబులు రాకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నది. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి జాబులు కొట్టవచ్చు. దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. సినిమా మంచి మెసేజ్ ఇచ్చిండు. కానీ నారాయణమూర్తి గారి యాక్టింగ్ అంటే ఇప్పుడు పాటలు ఆయనకు సెట్ కాలేదు. అంటే ఆయన పాటలు ఉంటే ఊపు రావాలి, దీంట్లో మెసేజ్ కొంచెం డల్గా, అంటే ఇది ఈ కాలంకు తగ్గట్టు పిల్లలకు తగ్గట్టు యాక్టింగ్ చేసిండు కాబట్టి అట్లా ఇచ్చినట్టున్నాడు. సినిమా మాత్రం మంచి మెసేజ్ ఇచ్చింది. ఇంకోటి రాజ్యాంగం కోసం, అంబేద్కర్ కోసం అవన్నీ మాట్లాడిండు, హక్కుల కోసం మాట్లాడిండు. ఇటువంటి అన్ని మంచి మెసేజ్ ఇచ్చిండు కాబట్టి ఆయనకు మేమందరం
కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్స్ నారాయణమూర్తి గారు. ఒకప్పుడు ఎట్లా చూసేటోళ్ళం నారాయణమూర్తి సినిమా అంటే మొత్తం అసలు చాలా క్రౌడ్ ఉండేది చాలా ముందు అంటే ఇప్పటికీ ఏమైందంటే మామూలు జనరేషన్ చేంజ్ అయిపోయింది. పిల్లలకి నారాయణమూర్తి కోసం సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ వచ్చి మళ్ళీ చూస్తారని చెప్పి కంపల్సరీ అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా ఎంత తక్కువ బడ్జెట్లో చేసిండో, ఆయన ఎట్లా తీసిండో తెలియదు. నారాయణమూర్తి కోసం చాలా మందికి తెలుసు, ఆయన పైసలు సంపాదించుకోడు. ఎర్ర సైన్యం నాకు కరెక్ట్ అంటే గుర్తులేదు కానీ 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు చూసిండొచ్చు. ఆ సినిమాకి చూస్తే మొత్తం అందరూ ఇక్కడ శీష్మైల్ థియేటర్ అమీర్పేటలో మా ఇంటి దగ్గర ఉండే, దాంట్లో వస్తే మొత్తం అందరు గ్రూపులు లేడీస్ అందరూ, ఇంకోటి చాలా మంది ఆ సినిమాలు అందరూ ఏడవడం, మా అమ్మ వాళ్ళు అందరూ సినిమాకి వెళ్ళారు. సినిమా చూసి ఏడిసి అంటే నిజంగా మనకు అట్లాంటి అనుభవం జరిగినట్టు ఫీల్ అయిన ఆయన సినిమాలు చూస్తే అట్లాంటి యాక్టింగ్ ఉంటుంది అయినది. కాబట్టి నారాయణమూర్తి గారికి మళ్ళీ మంచి మెసేజ్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి మేము ధన్యవాదాలు తెలుపుతాం. సో ఫైనల్ గా అయితే నేను సినిమా చూసి వచ్చిన, దీంట్లో ప్రోస్ ఏంది కాన్స్ ఏంది అని మాట్లాడుకుందాం. అదే విధంగా నా రివ్యూ కూడా నేను చెప్తాను. ముఖ్యంగా ప్రోస్ చెప్పాలంటే సినిమా నిడివి అనేది 2 గంటలు మాత్రమే, జస్ట్ 2 hours లో అయిపోతుంది సినిమా. ఇంకోటి చెప్పాలంటే టికెట్ ప్రైస్ ఇది మనకు చాలా వాల్యుబుల్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడే ఓపెన్ చేశాను బుక్ మై షో, అదే థియేటర్లో ఈవినింగ్ షోకు చూస్తే 175 ఉంది టికెట్ ప్రైజు. అదే మన నారాయణమూర్తి అన్న సినిమాను అయితే 112 రూపాయలే బాల్కనీ టికెట్లు. చూసారు కదా, నేను పైన కూర్చొని చూశాను. సో దాదాపు 60 రూపాయల దాకా వేరియేషన్ ఉంది నార్మల్ సినిమాకును మన నారాయణమూర్తి అన్న సినిమాకు. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే జనరల్గా అయితే నారాయణమూర్తి అన్న సినిమాలు ఎర్ర సైన్యం అలాంటి సినిమాలు తీసేవాడు కదా. అంటే అప్పుడున్న పరిస్థితులు ప్రజలు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎట్లా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి అనే విషయంలో ప్రజల యొక్క కష్టాల గురించి, వాళ్ళ యొక్క ఇతివృత్తాల గురించి మాత్రమే సినిమాలు తీసేటోడు అన్నట్టు. సో ఆ టైంలో 1990 టైంలో. బట్ ఈ సినిమాను ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా తీశారన్నట్టు నారాయణమూర్తి అన్న గారు. తెలుసు కదా మీకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో ఎంత దోపిడీ జరుగుతూ ఉందో, ఏ విధంగానైతే పేపర్ లీక్ అవుతున్నాయో, లేకపోతే ప్రైవేట్ కాలేజీలు ఎంతగానో ఫీజులు దోచుకుంటున్నాయో పేద ప్రజల దగ్గర, సమయానికి రియంబర్స్మెంట్ ఫీజు రాక ఎంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇట్లా చాలా విషయాల గురించి ఈ సినిమాలో చూపించిండు మన నారాయణమూర్తి అన్న. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సింది, పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ. ఇంకా ఎక్కువ నేను స్టోరీ విషయం అయితే నేను డిస్కస్ చేయను. ఇంకో విషయం చెప్పాలంటే నారాయణమూర్తి అన్న ఇలా డబుల్ క్యారెక్టర్ చేసిండు, డ్యూయల్ రోల్ చేసిండు. ఇందులో ఒకటి గద్దరన్న పాడిన సాంగ్ కూడా ఉంది, ఇది కూడా ఒక హైలైట్ అన్నట్టు ఈ సినిమాకి. ఇంకా ఇందులో నెగిటివ్స్ చెప్పుకోవాలంటే కొన్ని సీన్లు, కొన్ని క్యారెక్టర్లు సడన్ గా వస్తూ ఉంటాయి అన్నట్టు. అది మూర్తి అన్న ఎడిటర్ తోటి దగ్గరుండి కూర్చొని కొన్ని సీన్లు అంటే సెట్ చేయాల్సింది. ఎందుకంటే మనం సినిమా అనేది కంటిన్యూస్ గా చూస్తూ ఉంటే కొన్ని ఇట్లాంటి సీన్లు వచ్చినప్పుడు మనం కంటిన్యూటీ మిస్ అవుతుంటాం అన్నట్టు. ఇంకొక నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే మూర్తి అన్న అగ్రెషన్. అంటే మూర్తి అన్న ఒక స్పీచ్ ఇచ్చిన ఒక సినిమా అయినా సరే ఒక గర్జించే సింహం లాగా ఉంటాడు అన్న. సో అది ఒకటి మిస్ అవుతాను అన్నట్టు. ఇది బయటకు వచ్చిన అన్న వాళ్ళు కూడా అదే చెప్పిళ్ళు మనకు. సో అదొకటి నాకు మైనస్ అనిపించింది. ఇక అంతే, ఇంకా చెప్పాల్సిన అంటే పెద్దగా మైనస్లు ఏం లేవు. ఇక ఓవరాల్ గా ఇక సినిమా గురించి చెప్పాలంటే నా దృష్టిలో అయితే సూపర్ హిట్. ఎందుకంటే కథ విషయంలో సూపర్ హిట్ అన్నట్టు ఈ సినిమా. నా దృష్టిలో బ్లాక్ బస్టర్ అంటే కనుక కలెక్షన్స్ ఎక్కువ ఏదైతే సినిమా పొందుతుందో అదే బ్లాక్ బస్టర్ అన్నట్టు నా దృష్టిలో. పోస్టర్ల మీద బ్లాక్ బస్టర్ అని వేస్తే అది బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు. ఎందుకంటే ఫైనల్ గా తెలుస్తుంది నిర్మాతకు ఏది బొక్కబడ్డది, లేకపోతే ఇది బ్లాక్ బస్టర్ లేదా అనేది నిర్మాతకు తెలుస్తుంది. కాబట్టి చూసే జనాలకు కూడా తెలుస్తుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదా అనేది. బట్ ఇప్పుడున్న పెట్టుబడికి తగ్గట్టుగా నాకు తెలిసి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నారాయణమూర్తి అన్న సినిమాలు మొత్తం బడ్జెట్ తక్కువ కదా. సో వేరే సినిమాలతో అయితే కంపేర్ చేయకండి. అన్న సినిమాని అయితే మీరైతే తప్పకుండా చూడండి. సినిమా కథ పరంగా అయితే సూపర్ హిట్. మీరు కొంచెం అన్నకు కూడా బూస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. కానీ ఒకప్పుడు ఆ నారాయణమూర్తి సినిమాలు అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని రావడం, ఆటో రిక్షాలతో రావడం, మొత్తం రిక్షాల మీద వచ్చి చూడడం సినిమాలు, ఫ్యామిలీతోటి మొత్తం ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళంట సినిమాలు. అక్కడ అన్న వాళ్ళు చెప్తారు, అదేవిధంగా మా ఇంటికాడ మా బాబాయ్ వాళ్ళు కూడా చెప్పేది. ఆ రేంజ్ నుండే నారాయణమూర్తి అన్న సినిమాలు. బట్ సో ఇప్పుడంటే ఆ ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి మనం ఇట్లాంటి సినిమాలు ఇష్టపడకపోవచ్చు, అదొకటి. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి నేను హీరో కావాలనే ధ్యేయంతో మద్రాసుకి వెళ్ళి చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఒక హీరోగా ఎదిగి ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసి ఇప్పుడు సాధారణ సినిమాలు తీసుకుంటా ఇక్కడ వరకు దాదాపు 40 ఏళ్ళ ప్రస్థానం అనుకుంటా ఇప్పటి వరకు సినిమాలు తీస్తున్నానంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నట్టు నారాయణమూర్తి అన్నకు. సో ఆయన మీద గౌరవంతో నేనైతే ఈ సినిమా చూడడం జరిగింది. ఇది నా రివ్యూ. బాయ్.